హలో హలో. చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నా పెళ్లి ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు? నువ్వు ఓకే అంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఆ త్రిపుర సంగతి నేను చూసుకుంటాను. ఆ పెన్ కెమెరా సంగతి కూడా నేనే చూసుకుంటాను. ఆ మొత్తం ఆస్తికి వారసుడివి నువ్వు కావాలి. నీ భార్య నేను కావాలి. అలాగే ఊర్వశి, నా ఆశకి అండగా ఉంటానంటే అంతకంటే ఏం కావాలి? నా జీవితాన్ని ఆశయాన్ని పంచుకుంటానంటున్నావు కదా, నాకోకే. అయితే ఇప్పటి నుంచే నా గేమ్ స్టార్ట్ చేస్తాను. ఆ త్రిపురని మన పెళ్లిలోనే మీ ఇంట్లో వాళ్ల ముందు ఇరికిస్తాను. సరే, ఉంటాను. ఈ ఆస్తి కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ త్రిపుర అడ్డు తొలగించుకొని ఆ ఆస్తిని నా వశం చేసుకొని ఆ పెన్ కెమెరా నాకు దక్కితే అంతకంటే ఏం కావాలి? దానికోసం ఊర్వశిని పెళ్లి చేసుకుంటాను. అన్నీ నా చేతుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఊర్వశి గురించి ఆలోచిస్తాను. ఫణి, నిన్ను పెళ్లి చేసుకుంటుంది ఆ ఆస్తి మొత్తం నా గుప్పెట్లో పెట్టుకొని అందర్నీ ఒక ఆట ఆడించడానికి. త్వరలోని అందరూ నాకు దొరుకుతారు. అప్పుడు ఒక్కొక్కరికి ఉంటుంది. సుందరి, సుందరి, రా భోజనం చేద్దాం. నాకు చాలా ఆకలిస్తుంది. నీకు కూడా ఆకలిస్తుంది కదా, కలిసి భోజనం చేద్దాం రా. నేను రాను. నన్నేం పిలవద్దు. నాకు ఆకలిగా లేదు. లేదు, నీకు ఆకలిస్తుంది. ఎందుకంటే నాకు ఆకలిస్తుంది కాబట్టి నీకు కూడా ఆకలిస్తుంది. నేను నీ భర్తను కదా, నువ్వు నా మాట వినాలి. అంటే అన్ని మీ మాటలే వినాలా? నా మాట అంటే మీకు లెక్క లేదా? తలుపు తీ సుందరి, నువ్వు కూడా రా, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నేను మీ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను హర్ట్ అయ్యా. నన్ను దయచేసి పిలవద్దు బాలాగారు. మీరు వెళ్ళి భోజనం చేయండి. బా, అది కుదరదుగా. బావగారు, నేను చెప్పానా? మా అక్క చాలా హర్ట్ అయింది, చాలా ఫీల్ అయింది కూడా. మీరు ఎలా ఒప్పించి తీసుకొస్తారో తీసుకురావాలి. అవునన్నయ్య, వదన్ని నువ్వే కూల్ చేయాలి. ఐడియా. ఏం చేస్తున్నాడే వీడు? సుందరి, సారీ. మీరు సారీ చెప్పినా నేను తలుపు తీయను. నేను తల తగరలేను. కిటికీ వైపు చూడు.
సుందరి, నువ్వు తలుపు తీయకపోతే నేను బెలూన్స్ పట్టుకొని ఇక్కడే ఇలాగే ఉంటాను. సుందరి, నీ కోపం పోయింది కదా, నాకు తెలుసు. అదిగా నువ్వు నవ్వుతున్నావు. లేదు, నేను నవ్వట్లేదు. లేదు, నువ్వు నవ్వుతున్నావు, నాకు తెలుసు. నాకు తెలుసు నువ్వు పైకి నవ్వట్లేదు. అదేంటి అదేలాగా? అదంతే, నాకు తెలుస్తుంది. నువ్వు నవ్వుతున్నావు కదా. అదిగో అదిగో నవ్వుతున్నావు, నవ్వుతున్నావు. అదిగో నవ్వేశావు, నా మీద కోపం పోయింది. సరే, మీరు పైకి రండి.